స్వర్ణకారుల కార్పొరేషన్ 5,000 పింఛన్ మన గౌరవనీయులు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి గారి యొక్క పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టరేట్ మెమోరాండం ఇవ్వాల్సిందిగా వాళ్ళు పిలుపునివ్వడంతో మన రంగారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం గౌరవనీయులు శ్రీ మారోజు జంగాచారి గారు, మళ్ళా ప్రధాన కార్యదర్శి మహేశ్వరం సంతోష్ గారు అండ్ కోశాధికారిగా సునీల్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరియు రంగారెడ్డి జిల్లాలో ఉన్న వివిధ గ్రామ మండల పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణకార సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతూ వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నిరసనకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ముందుగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి మనము పోరాడుతున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినా మనని చూసిన వారు లేరు, మనల్ని పట్టించుకునే పాపన పోలేరు ఎవరు కూడా. కనీసం ఈ ప్రభుత్వం అన్న మనల్ని చూసి మన సమస్యలు తెలుసుకొని తగిన పరిష్కారము మనకు ఇస్తుండొచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 3 విషయాలు మాత్రం మనం ఇక్కడ చర్చించుకోవడానికి వచ్చింది. 3 డిమాండ్లతోటి మనం ఇక్కడ నిరసన తెలియడానికి వచ్చాము. అందులో ముందుగా ప్రధానంగా స్వర్ణకారుల కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, అది ప్రభుత్వ ఆధీనంలో. దీనివల్ల మన స్వర్ణకారులకు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు జరుగుతుందని ఒక ఉద్దేశంతో ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికి దృష్టిలో తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ రెండవది వచ్చేసి 272 జియోను అమలు చేయాలి. ఒక జియో ఉంది, ఆ జియో వల్ల దొంగ బంగారు కేసు నెపంతో పోలీసుల నుంచి మనకు చాలా వేధింపులు జరుగుతున్నాయి. ఈ వేధింపుల వల్ల చాలామంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పనులు లేక ఒక ఆత్మహత్య చేసుకుంటే ఈ వేధింపుల వల్ల ఇంకో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అందుకు ఇది ఒక 272 జియోను అమలు పరిస్తే కనుక ఈ వేధింపుల నుంచి మనము విముక్తి కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది రెండో ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మూడవది వచ్చేసి 50 సంవత్సరాలు నిండినటువంటి మన స్వర్ణకారులకు 5,000 పింఛన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఇది 3 ప్రధానమైనటువంటి అంశాలు మనము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఇంకొక కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఉంది కాబట్టి అధిక సంఖ్యలో వస్తే కనుక మన బలాన్ని మనము ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళ దృష్టిలో మనం పడతాము. కేవలం 10 మంది 100 మంది పోతే సరిపోదండి. మన సంఖ్య తెలంగాణలో 5% ఉంది. 5% మనం ఆడ కనిపించాలి. ఇక్కడ మనం కనిపించట్లేదు. దయచేసి ఇప్పుడన్నా మన భావితరాలు మంచిగా ఉండాలన్నా మన కులవృత్తి తరతరాల నుంచి వస్తున్నటువంటి కులవృత్తిని మనం ఏ విధంగా అయితే నమ్ముకొని ఇప్పటి వరకు జీవిస్తున్నామో మన పిల్లలు కూడా రేపు పొద్దున ఇలాంటి సమస్యలతో కాకుండా ఆనందంగా హ్యాపీగా వాళ్ళు మన కులవృత్తిని చేపట్టి ముందుకు వెళ్ళాల్సిందిగా చేయాలి. అంటే మనం ఈరోజు పోరాడాలి. మన భవిష్యత్తు మనం నిలుపుకోవాలి. మన భవిష్యత్తు మన పిల్లలే మన భవిష్యత్తు. మన వృత్తే మనకు తిండి పెడుతుంది.
దయచేసి సభ్యులు ఎప్పుడైనా సరే రాష్ట్ర స్వర్ణకార సంఘం కానీ, జిల్లా సంఘాలు కానీ, పట్టణ సంఘాలు ఏదైనా సరే అందరూ కూడా ఎవరన్నా ఒక పిలిచి ఇచ్చారంటే ఇక్కడ ధర్నా చేద్దాము, లేకుంటే నిరసన చేద్దాము, ఏదైనా కార్యక్రమం చేద్దాము అంటే తప్పకుండా ఎటువంటి పనులున్నా, పెళ్ళిళ్ళున్నా, దావతులున్నా, వర్షం పడ్డా సరే ఈరోజు ఏ విధంగా అయితే మనం వర్షంలో కూడా కూర్చొని కూడా మనం ఈ కార్యక్రమం చేయబడుతున్నామంటే ఇదే పట్టుదలతోటి, కృషితోటి మనం ముందు కార్యక్రమాలు కూడా చేసి మనం విజయం సాధిద్దాం. మీరందరికీ కృతజ్ఞతలు. మనం కలెక్టర్ ఆఫీస్కి రావడం అనేది ఇది నాందిగా మనం ఇంతవరకు ఏ ప్రభుత్వాల దగ్గరికి పోలేదు, ఎవరిని ఆశించలేదు. మనం 3 ముఖ్యమైన కారణాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఒకటి వెల్ఫేర్ బోర్డు, ఒకటి 272 జీవోను, మరి ఇంకా వృద్ధాప్య పెన్షన్ గురించి. మరి ఈనాడు అందరం చాలామంది అనుకుంటారు తెల్లబట్టల అవసరాలకు బాగున్నారు, కానీ చాలా ఎన్నో దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్న ఊర్లలో చూస్తే తిండి లేక, ఆహారం లేక మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వ్యవస్థలు మా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా స్వర్ణకారులను ఆదుకోవాలని ఆఫీస్కు రావడం, ఇలా నిరసన తెలపడం జరిగింది. మరి ఈనాడు చూసుకుంటే అందరం చాలామంది దుర్భర పరిస్థితుల్లో ఈ రేట్లకు బట్టి మాకు పనులు లేక నానా వ్యవస్థలు పడుతూ అప్పుల పాలవుతున్నాం. కాబట్టి మాకు ఈ పని చేసి 50 ఏళ్ళు నిండినా కానీ మరి కళ్ళు కనిపించక ఆరోగ్యం చెడిపోయి అందువరకు 5,000 పెన్షన్ ఇస్తారని ప్రభుత్వం ఇస్తారని నిరసనకు వచ్చాము. మరి ఈ కార్యక్రమంలో 20 మంది పాల్గొనడం కూడా ఒక విశేషం. మరి ఇంతవరకు మన స్వర్ణకారులు ఏ గుర్తింపు లేదు. మన రాఘవాచార్య రాష్ట్రం నుంచి వచ్చినప్పటి నుంచి స్వర్ణకారులకు ఐక్యత భావన కలిగి మరి గవర్నమెంట్ మనం కూడా 5% మనం ఉన్నాము అనే భావంతో మరి మనం అందరం చాలామంది వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. మన సమస్యలు చాలా ఉన్నాయి, పట్టించుకునే నాదుడు లేడు. మరి ఈనాడు చూసుకుంటే గీత కార్మికులకు, మన చేనేత కార్మికులకు ఎందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. మరి గవర్నమెంట్ మనం ఎందరికీ ఇస్తలేదు అంటే మనం వెనకాడుతున్నాం. మనం ముందుకెళ్ళాలి, వాళ్ళతోటి పోరాటం చేయాలని ఈ పోరాటం కొరకు ఈరోజు నిరసనకు వచ్చినాము. వచ్చినందుకు ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. వెల్ఫేర్ బోర్డు, కార్పొరేషన్ వెల్ఫేర్ బోర్డు అమలు పడాలి. 272 జీవోను పెద్దలు చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రాష్ట్ర స్వర్ణకార సంఘం ఏదైతే పిలిపించిందో ఈ స్వర్ణకారులు వేధింపులను ఆపాలని, 272 జీవోను అమలు చేయాలని, మరి 5,000 పింఛన్ ఇవ్వాలని, ఈ 3 ప్రధాన డిమాండ్లుగా మనం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కానీ మన స్వర్ణకారుల ఐక్యత భావన చాలా తక్కువ. ఎందుకంటే నేను గత 20 ఏళ్ళకెళ్ళి స్వర్ణకార అధ్యక్షుని చేస్తున్నా. ఏది ఇచ్చినా కొంతమంది వస్తారు, కొంతమంది రా. అంటే ఇక్కడ ఐక్యత భావన లోతుకి దిగాలంటే మనం ఎన్నుకోవడం అనేది ప్రధాన అంశమే కదా. ఎందుకంటే కొంతమంది తరలిస్తారు, సంతోషం, వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళ వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా, ఎన్ని రాజకీయ పార్టీలు మారినాయి, మనతో ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు, గద్దెనెక్కారు. అన్ని కులాలకు వెల్ఫేర్ ఆశలు ఉన్నాయి, వాళ్ళకు డిమాండ్లు నిలబెట్టినాయి. కానీ ఒక స్వర్ణకారులకు విశ్వబ్రాహ్మణ జాతికే అది కాలే. ఇంకెప్పటివరకు కార్పొరేషన్ కాలే. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు బడ్జెట్కి అయితే ఇప్పటిదాకా 5 కోట్లు ఎక్కడ కూడా మరి వాళ్ళు విన్నారా మా ఎవరికైనా ఇచ్చిన పెద్ద నాయకులు. కానీ ఈరోజు గట్టిగా మాట్లాడి, ప్రభుత్వాలతో గట్టిగా మాట్లాడి, మన ముందు ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఉంటారో నాయకులు, ఎవరైతే ఉంటారో యూనియన్ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఒక రాజకీయ నాయకుని పట్టుకొని ముందరకు పోతే తప్ప మనం ఒక్కొక్కరం పోతే మనకు లేదు. మన దాంట్లో ఒక్కరన్నా రాజకీయ నాయకులు లేరు తెలుసా. చెప్పుకోనికి అందరూ తెల్లబడలేసుకుంటున్నాం, పోతున్నాం. అందరూ పోయేటప్పుడు ఉంగరాలు పెడతాం, వాటిలో ఊపుకుంటూ పోతాం. కానీ ఒక్క రాజకీయ నాయకుడు ఇవ్వాలి. ఆ రాజకీయ నాయకుడు లేకుండా కారణంగానే మనకు ఈ కార్పొరేషన్ రాలేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ మన దాంట్లో ఎవరైనా ఉన్నారు అనుకో గెట్టోళ్ళు, ఇక అయిపోయింది మనకు. మన దాంట్లో లేదు కాబట్టి మన డిమాండ్ అక్కడికి పోతలేదు, ప్రభుత్వం దాంట్లో పోతలేదు. మన దాంట్లో రాజకీయంగా ఎరగాలి. డిమాండ్ ఏంటంటే ఎట్లుండాలంటే పోతే మన ఇంట్లోకి వెళ్ళి ఒక్కరు పిలిస్తే నలుగురు పోవాలి. కానీ ఒక్కరే వస్తున్నాం, మనం ఒక్కరు కూడా వస్తున్నారు. ఎవరు అదే అన్యాయం ఇక్కడ జరిగేది, మనకు అన్యాయం పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ ఒక్కరు పిలిస్తే నలుగురు వచ్చేటట్టు ఉంటేనే ఈ ప్రభుత్వానికి భయం ఉంటుంది. అప్పటి వరకు ఇలా మనం ఏం చేయలేము. అందుకొరకే ఒక్క మీటింగ్ జరిగిందంటే ప్రతి సభ్యుడు కూడా ప్రతి మీటింగ్కి హాజరు కావాలి. అలాగే సంఘ సభ్యులు అట్లయితేనే మనం ముందర పోతాం తప్ప
ఈ జీవోలు అమలు కావాలంటే ఎట్లయితాయి? అంటే కూర్చొని ఎవరంతా వాళ్ళు చేతి పెట్టుకొని కూర్చుంటారు. ఎవరు వస్తారు మనకి ఇస్తారా? అడగండి, అమ్మ కూడా పెట్టదు మనకు అన్నం, సొంత ఇంత పెన్నం కూడా పెట్టదు అన్నం. ఆకలి అవుతుంది అన్నం పెడతాయి. మరి మడకు కూడా మనకెవరు ఇస్తాడు? కనీసం ఇన్నేళ్ళ భారత చరిత్రలో అన్ని కులాలకు వచ్చినాయి, కార్పొరేషన్లు వచ్చినాయి, బిల్డింగ్లు కట్టించారు, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మాన్యాలు మనులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మన కులానికి ఏదైనా వచ్చిరా? ₹1 ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమైనా సబ్సిడీ రోజుకు ఒక పేపర్లో పడుతుంది. ఈ మండలం మన ఈయన చచ్చిపోయాడు, ఆ మండలం మన ఆయన చచ్చిపోయాడు అని చెప్తారు. చచ్చిపోవడానికి కారణం ఎవరు అంటే మన డిమాండ్ మనం ప్రభుత్వాన్ని చూపించలేకపోతున్నాం. మన దాన్ని చదువుకున్న ఉన్నారు, మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళ అప్పటి వరకే మాట్లాడతారు. తర్వాత వాళ్ళు రాతానికి మన దానికి ఇది పరిస్థితి. అందుకొరకే మన దాంట్లో మేధావులని అది చేయాలి, సమాజాన్ని పరిచి మన ప్రభుత్వానికి మన డిమాండ్ ఏవైతే చేయాలనుకుంటాం. 272 జీవో, మరి పోలీసులు అక్రమ రికవరీ కేసులు, పోలీసులు మరి ఘోరం ఇది తెలుసా? తీసుకుపోయి లోపల పెట్టి 3 రోజులు ఉంచురు లోపల ఒక్కొక్కరిని తీసుకుపోయి. వీడు కొనేది తులం బంగారం కొంటే 4 తులాలని 40 తులాలని చెప్తున్నారు. తప్పని పరిస్థితి, కట్టకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేనివాడైతేనో ఆత్మహత్య చేసుకోవాలి, ఉన్నోడైతే ఏదో తెచ్చిస్తాడు, వాడు అప్పు చేస్తాడు, మళ్ళీ అప్పు కట్టడానికే మళ్ళీ ఇంకోసారి అప్పు చేయాలి. ఇవాళ పరిస్థితులు మన ఇవి దుర్భరమైన జీవితం గడుపుతున్నాం. ఈ స్వర్ణకార వృత్తిలో చెప్పుకోనికనే బంగారం, కానీ జీవితంలో బంగారం ఎక్కడ వెలుగు లేదు తెలుసా? ఎప్పుడు ఏ గిరాకు వస్తా అన్న అంటుంది. కార్పొరేట్ వ్యవస్థ మన పదాలకి మనకు దొరికిరాలి. మన శనేశ్వరుడు వాళ్ళు ఇలా మన వృత్తులు కోరుకోవడానికి కార్పొరేషన్ అవన్నీ కదా. కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఆడిపోతే వాడు ఏం చేస్తాడు? మనం గ్రామ్ కార్డు తీసుకుంటాడు అంటే వాడు 1/2 గ్రామ్కి చేస్తాను. ఇంకా నువ్వేం పని చేస్తావు? ఇదేమో తరువులు పోతాయి. ఇలా చెప్తే గిరాకీ చెప్తే అర్థం కాదు వీళ్ళకి. అందుకొరకే ప్రతి స్వర్ణకారు నిజం వచ్చే గిరాకీ సమయత్న పరచాలి, నిజం చెప్పాలి. ఇది అమ్మ నా పరిస్థితి ఇది ఇలానైతేనే చేస్తాను చెప్పాలి. చెప్పకేం తెలుసా? అయితే ఉన్నాయి, నేను నాకు నెలకు 10 నడిస్తే బతికిపోతాను అనుకుంటున్నాను. మరి తులనాడు కూడా ఎక్కడ పోవాలి? వాడు ఆత్మహత్య చేసుకోవాలి. తులనాడు 10లో నడుచుకుంటూ మళ్ళీ బతాడు. తులం చేసినోడు ఆత్మహత్య చేసుకుంటుండే. ఎందుకంటే పని అడవు పిల్లలు ఉన్నారు, ఉన్నాయి. అందుకొరకే ఎవరైనా సరే ఈ కార్పొరేషన్ ఏర్పడితే మనకేమైనా ప్రభుత్వానికి వెళ్ళి డిమాండ్ వస్తే పోలీసుల వేధింపులు 272 ఎంబడే 272 వెంటనే స్వర్ణకారుల ఐక్యత కార్పొరేషన్ వెంటనే